నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి డబ్బులు అనేటివి అవసరం పడతాయి. అయితే చాలామంది మా ఇల్లు కలిసి రావటం లేదండి, మేము ఏ పని చేసినా మాకు ఇబ్బందిగా ఉందండి ఇలా చెప్తుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదండి. ఏ పని చేసినా కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది. అంటే అది ఇంటి పని కానివ్వండి, పెళ్లి పని, లేదా బిజినెస్ పరంగా, ఉద్యోగపరంగా ఏదైనా సరేనండి. ఒక పని మొదలుపెట్టారు మీరు, అది ఆగిపోతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదు. ఏ పని చేసినా అది మధ్యలోనే ఆగిపోతుంది. ఏదో ఒకటి ఆటంకాలు వచ్చి ఆ పని ఆపివేయాల్సిన పని వస్తుంది. దీనివల్ల ఆర్థికంగా చాలా సమస్యలు వస్తున్నాయి మీకు. ఏదో ఒక మానసిక సమస్య, అది కుటుంబ పరంగా కావచ్చు, పిల్లల పరంగా కావచ్చు, తల్లిదండ్రుల పరంగా, లేదంటే మీ భార్య వల్ల కానీ, లేదా మీ భర్త వల్ల కానీ, ఏదైనా సరేనండి. వాళ్ళ నుంచి ఇబ్బందులు రావడం అనేది జరుగుతూ ఉన్నాయి మీకు. కొందరు ఏమనుకుంటారు, మా అంత దురదృష్టవంతులు ఇంకెవరూ ఉండరండి ఈ ప్రపంచంలో అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఒక భావన వచ్చేస్తుంది. అలాంటి భావన కలుగుతున్న వారు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఒక 5 పరిహారాలు చెప్తానండి ఇక్కడ. చిన్న పరిహారాలు అవి, ప్రతి ఒక్కరూ ఈజీగా చేసుకునేటివేనండి. మన ఇంటిలో ఇక్కడ వాస్తు సహకరించినప్పుడు, అలానే వాస్తు పురుషుడు సహకరించినప్పుడు మనం ఏ పని చేసినా కానీ అది కలిసి రాదు. ఎన్ని పూజలు చేసినా అది ఫలితం రాదు. దానికి తోడు గ్రహాల జాతకంలో, అంటే ఇక్కడ శనిగ్రహము, ఇంకా రాహువు, కేతువు, కుజుడు, ఇంకా గురుడు, అలానే శుక్రుడు, వీళ్ళు నీచంగా ఉన్నప్పుడు మన ఇల్లు భయంకరంగా ఉంటుంది. అంటే ఏ పని చేసినా అది కలిసి రాదు. అందుకని ఇక్కడ ఒక 5 తేలికైన పరిహారాలు చెప్తానండి. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు లభిస్తుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో ఒక వర్క్ చేస్తున్నారు, దాంట్లో మీకు ఒక సఫలత వస్తుంది. అలాంటి ఆర్థిక సమస్యల నుంచి మీరు మెల్లమెల్లగా బయటపడతారు. మీరు అనుకున్న ప్రతి పని కూడా కంప్లీట్ చేస్తారు. అంటే మీరు ఏదైతే అనుకుంటారో ఆ పనిని పర్ఫెక్ట్గా చేస్తారు మీరు. ఈ చిన్న పరిహారాలు మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అలానే వీటిని మీరు ప్రతిరోజు ఒక అలవాటుగా చేసుకోండి. చేసుకుంటూ వెళ్తుంటే ఖచ్చితంగా మార్పులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఆ 5 పరిహారాలు ఏంటో తెలుసుకునే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంకా చాలామంది సమస్యల గురించి అడుగుతున్నారు కదండి. మన ఛానల్లో ఎన్నో రకాలైన పరిహారాలు ఉన్నాయండి. ఒక సమస్య మీదనే చాలా పరిహారాలు ఉన్నాయి. అంటే అది అప్పుల సమస్యలు, ఇంకా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంకా దోషాలు, ఆస్తి తగాదాలు, చాలా సమస్యల మీద పరిహారాలు చెప్పానండి. అన్ని పరిహారాలు కూడా ఫలితాలు ఇచ్చేటివే. కానీ ఒక పరిహారాన్ని కొందరు చేసుకునే వీలుంటుంది, అక్కడ కొందరికి చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ చెప్పే సమయము, పదార్థము మీ వీలుని బట్టి ఒక పరిహారాన్ని మీ సమస్యను బట్టి ఎంచుకొని ప్రయత్నం చేయండి. కరెక్ట్గా చేయండి. ఒకవేళ ఆ పరిహారంలో చెప్పిన పదార్థం లేదండి, మాకు వేరే పదార్థాలతో చేసుకోవచ్చా, ఒకవేళ అక్కడ చెప్పిన ఆ సమయంలో మాకు కుదరదండి, మాకు డ్యూటీ ఉందండి, ఇలా అని మీకు కుదిరిన సమయంలో చేస్తే కనుక ఫలితం అయితే రాదండి. ఖచ్చితంగా చెప్పిన టైంలోనే చేసుకుంటేనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాల్లో మన మానసిక స్థితి, పదార్థము, అలానే సమయము, మన యొక్క ప్రేరణా శక్తిని బట్టి ఇవన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఇప్పుడు చెప్పుకునే విధంగా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ప్రయత్నం చేయండి, మంచి మార్పులు అయితే ఉంటాయి. ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ వచ్చేలా బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. అలానే వీడియోని అయితే ఆఖరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుస్తాయి. సరేనండి, ఇక మొదటి పరిహారం ఏంటో చూద్దాం. ఇక్కడ మీలో ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, జాబ్ కోసం వెళ్ళేటప్పుడు ఇలాంటి ఒక ఎర్రటి కర్చీపు మీతో పాటు తీసుకువెళ్ళండి. ఎర్రటి కర్చీపుని మీతో పాటు తీసుకువెళ్ళండి. ఇలా తీసుకువెళ్ళడం వల్ల ఏంటంటే, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఒక మానసికంగా లోపల ధైర్యం అనేది లేకపోవడం వల్ల వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పలేకపోతుంటారు. లేదంటే సడన్గా వాళ్ళు అడిగిన వెంటనే మీకు గుర్తు రాకుండా ఉంటుంది. అలా జరుగుతుందనుకోండి, ఖచ్చితంగా మీరు ఎర్రటి కర్చీపుని జేబులో పెట్టుకొని వెళ్ళండి. కొందరు రెడ్ కలర్ బట్టలు కూడా వేసుకుని ఇంటర్వ్యూకి వెళ్తారండి. ఒకవేళ అలా కుదిరితే వెళ్ళండి. లేదంటే కనీసం ఎర్రటి కర్చీపునైనా సరే మీ జేబులో పెట్టుకొని వెళ్ళండి. ఆడవారు అనుకోండి, మీరు అనుకోండి, మీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళండి. ఏ సమయంలోనైనా సరే మీరు పెట్టుకొని వెళ్ళండి. మీరు ఉద్యోగ ప్రయత్నాల కోసం, ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు ఈ విధంగా పెట్టుకొని వెళ్ళండి. దీనివల్ల ఏమవుతుందంటే, మీకు ఒక మానసికంగా ఒక ధైర్యం వస్తుంది, ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. అప్పుడు మీరు ఇంటర్వ్యూలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేయగలుగుతారు. అలానే రెండో పాయింట్ కూడా చెప్తానండి ఇక్కడ మీకు. మీరు పడుకునే బెడ్రూమ్లో పసుపు రంగు కానీ, లేదంటే మిక్స్డ్ కలర్లో ఉన్న పసుపు రంగు కానీ, లేదా గోల్డెన్ ఎల్లో కలర్ కానీ,
అలానే రెడ్ కలర్తో మిక్సింగ్తో ఉన్న ఎల్లో కలర్ కానీ అంటే ఈ కలర్స్లో ఉన్న బెడ్షీట్స్ని వాడుకుంటూ ఉండండి. అలానే మీ బెడ్రూమ్లో ఉన్న విండో కర్టన్స్ కూడా ఆ కలర్లోనే ఉండేటట్టుగా చూసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ధనాన్ని ఎప్పుడూ కూడా ఆకర్షింపచేసే విధంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. మీ మనసుకు కూడా ఒక ప్రేరణ అనేది వస్తూ ఉంటుంది ఆ విధంగా వేయడం వల్ల. ఖచ్చితంగా ఆ విధంగా వేయడానికి చూడండి. అలానే 3వ పాయింట్ కూడా చెప్తానండి ఇక్కడ మీకు. ఈ విషయాన్ని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను. ఏంటంటే అద్దాన్ని మీ ఇంట్లో ఉత్తర గోడ వైపునే చూస్తూ ఉండాలి. అంటే మీ ముఖము ఉత్తరం వైపును చూస్తూ ఉండాలి. అలానే అద్దం వచ్చి ఉత్తర గోడ వైపుకు ఉంటుంది, కానీ దాని మిర్రరు దక్షిణ వైపుకు చూస్తూ ఉంటుంది. మీరు అద్దంలో చూసుకుంటున్నప్పుడు మీ ముఖం ఉత్తరం వైపుగా ఉండాలి. ఉత్తరం వైపుకు మీరు తిరిగి అద్దంలో చూసుకుంటూ ఉండాలన్నమాట. ఆ విధంగా మీరు మిర్రర్ని సెట్ చేసుకోండి. ఆ విధంగా ఉత్తరం వైపు గోడగా పెట్టండి. ఇలా చేయడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో సఫలత వస్తుంది. మీరు ఏదైతే ఒక పని చేస్తున్నారో ఆ పనుల్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు కావచ్చు, వ్యాపార అవకాశాలు కావచ్చు. మీ మానసిక స్థితి కూడా ఒక పాజిటివ్గా మారిపోతుంది. మీ ఆలోచన విధానం కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్గా వచ్చేస్తారు. ఇలా పెట్టుకోవడం మీకు అవకాశం లేకపోతే వదిలేయండి. ఇక్కడ చెప్పుకునే వాటిల్లో నుంచి మీకు కుదిరిన దాన్ని ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలానే 4వ పాయింట్ కూడా చూద్దామండి. మీరు ఉద్యోగానికి వెళుతున్నారు, లేదంటే ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నారు. ఎక్కడైనా కాంటాక్ట్ వస్తుందనో ఇలాంటి కొన్ని ముఖ్యమైన పనులు ఉంటాయి కదండి. అప్పుడు మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ కుడి కాలును బయటికి పెట్టి, అంటే ఇంటి నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ కుడి కాలును బయటికి పెట్టి వెళ్ళండి. దానివల్ల ఏమవుతుందంటే మీలో ఒక పాజిటివ్ ఆలోచన వస్తుంది, పెరుగుతుంది. మీరు గుమ్మం బయట ఆ విధంగా పెట్టి వెళ్ళండి. ఇలా ప్రతిసారి బయటకు వెళ్ళినప్పుడు అంటే ముఖ్యమైన పనుల విషయంలో మీరు వెళ్ళేటప్పుడు అలా చేయండి. మీకు మానసికంగా ఉన్న ఇబ్బందులు కూడా తగ్గిపోతాయండి. అలానే 5వ పాయింట్ విషయానికి వద్దాం. ఇక్కడ పిల్లల కాంపిటీషన్ ఎగ్జామ్స్ కోసం వెళుతున్నారు, లేదా పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు ఇలాంటి విషయాల మీద మీరు మాట్లాడడానికి వెళుతున్నారు, లేదంటే ఒక బిజినెస్ డీల్స్ విషయం మీద మీరు మాట్లాడడానికి వెళుతున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వెళ్ళే ముందు మీ ఇంట్లో విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని, గణపతి ముందు ఒక పచ్చి పక్కన పెట్టి నమస్కారం చేసుకొని, తర్వాత కర్పూర హారతి ఇచ్చేది ఇలాంటిది ఉంటుంది కదండి. దాంట్లో మీరు ఒక యాలక, ఒక కర్పూరం, అంటే యాలక కర్పూరాన్ని పెట్టి స్వామివారికి హారతి ఇవ్వండి, వెలిగించి హారతి ఇవ్వండి. మీరు ఏదైతే ఒక డీల్స్ అంటే వ్యాపారపరంగా డీల్స్ మాట్లాడడానికి వెళ్తున్నారు, లేదా శుభకార్యాల విషయం, పెళ్లి విషయం మీద, లేదంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు, అప్పుడు వెళ్తున్నారు. అప్పుడు ఈ విధంగా కర్పూరాన్ని యాలకని వేసి వెలిగించి విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకుని, మేము చేసే పనుల్లో అంటే ప్రస్తుతానికి ఈ పని మీద మేము వెళ్తున్నాము స్వామి, ఆ పని సక్సెస్ కావాలి, ఆ పని విషయంలో ఎలాంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని చెప్పి మనసులో కోరుకొని బయలుదేరండి. ఇలాంటి ముఖ్యమైన పనుల విషయం మీద ఏమైనా ఉన్నప్పుడు మీరు ముందుగానే ఆ ఒక్కలు ఉన్నాయి కదండి, ఆ ఒక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. వెళ్ళేటప్పుడు చక్కగా స్వామివారి దగ్గర పెట్టి హారతిచ్చి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని చెప్పుకొని వెళ్ళండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న ప్రతి పని కూడా నెరవేరడానికి మీకు మార్గాలు అయితే తెలుస్తాయండి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మాట్లాడాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా చేయగలుగుతారు. ఎలాంటి విఘ్నాలు అయితే రాకుండా చెప్పుకున్నవన్నీ కూడా చక్కగా చేస్తారండి. అయితే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా చాలా వరకు వాస్తుకు సంబంధించిన విషయాలు. ఇలాంటివి చిన్న చిన్నవి మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే చాలా వరకు సమస్యల నుంచి బయటపడచ్చు. ఇప్పుడు చెప్పుకున్న వాటిలో మీరు ఏది చేయగలుగుతారో దాన్ని మీరు చేయండి. అన్నీ చేయగలుగుతారా? చేయండి, చాలా మంచిది. జీవితంలో ఒక భాగంగా చేసుకోండి ఇప్పుడు చెప్పుకునే విధానాలన్నీ. సరేనండి, ఇక ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ వచ్చి అడగాలనుకుంటే కామెంట్ ఇవ్వండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా నాకు కాస్త తెలియచేయండి. లైక్ ఇవ్వకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కానివారు ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ప్రతిరోజు చూడాలి అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.